మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ముందుగా అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు డాక్టర్ వేణుగోపాల్ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, విశేషంగా మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు అండి. గురుగారు, ఈ ఉగాది చూసుకుంటే ఉగాది అనేది శ్రీ పరాభవనామ సంవత్సరం అని పేరు వచ్చింది. మరి అసలు ఈ పేరు ఎలా వచ్చిందంటారు? ఈ పేరుకి అసలు అర్థం ఏంటంటారు? మీ అందరికీ కూడా పరాభవన సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలమ్మ. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హైగ్రీవం ఉపాస్మహే. మనకు తెలుగు సంవత్సరాల పేర్లు 60 ఉన్నాయమ్మా. ప్రతి ఉగాది పండుగ రోజు ఒక్కొక్క పేరుతో మనం దాన్ని పిలుస్తుంటాం. ఇవి ప్రభవ నుంచి అక్షయ వరకు 60 తెలుగు సంవత్సరాల పేర్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ 2026 మార్చి 19వ తారీఖు గురువారం రోజు వస్తున్నటువంటి ఉగాది పండుగ తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ పండుగ పేరు శ్రీ పరాభవనామ సంవత్సరం. ఈ పరాభవనామము అనగా ఈ పరాభవము అనే పదానికి మనకు నిఘంటు అర్థం తెలుగులో కనుక పరిశీలిస్తే పెద్ద ఓటమి, అపజయము అని అర్థం. మరి ఎవరికి అపజయం వచ్చింది అని కనుక మనం పరిస్తే ప్రధానంగా రాజకీయ నాయకులకి అవమానాలు జరగడానికి అవకాశం ఉంది. పెద్ద పెద్ద వ్యాపారవేత్తలకి, సమాజంలో నేను చాలా గొప్పవాణ్ణి అనుకునేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, అనేక మార్గాల్లో పైకి వచ్చినటువంటి వాళ్ళు, వారికి ఆ అవమానాలు జరగడానికి అవకాశం కానీ ఇది సాధారణమైనటువంటి అర్థం. కానీ మన పెద్దవాళ్ళు, పంచాంగకర్తలు కానీ, జ్యోతిష్ శాస్త్ర పండితులు కానీ దీన్ని అదే అర్థంతో చెప్పలేదు. మనకందరికీ అర్థం కావడానికి ఆ పదం వాడారు. వారు చెప్పినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి భావన ఏంటి అంటే, మనకు అంతఃశత్రువులని కొన్ని ఉంటాయి. మన మనసులోనే మనకు శత్రువులు, మనకు మనమే శత్రువులు అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇదేం కొత్త విషయం ఏం కాదు. వీటిని అరిషట్ వర్గాలు అంటారు. అరి అంటే శత్రువులు, షట్ అంటే 6 శత్రువులు మనలో ఉన్నారు. ఎవరు వాళ్ళు? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. ఇవి మనలో ఉండే శత్రుత్వాలు. ఎక్కువ కోరికలు కావడం, అహంకారం కావడం, అసూయ, ద్వేషాలు, ఈ క్రోధము, కోపము, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవి మనలో ఉన్నటువంటి శత్రువులు. అది అందరిలోనూ ఉంటాయి, కానీ బయటకు కనపడు. బయటకు అప్పుడప్పుడు తొంగి చూస్తూ ఉంటాయి ఆ లక్షణాలు. వీటికి అవమానం జరిగే విధంగా నువ్వు ఈ సంవత్సరం బతుకు అని అర్థం. నీలో ఉన్నటువంటి అంతఃశత్రువులు ఏవైతే ఉన్నారో, ఈ దుర్మార్గపు లక్షణాలు ఉన్నాయి చూసారా, వాటిని ఓడించు. వాటిని ఓడించడం అంటే నువ్వు నీతిగా ఉండు, నిగర్వంగా ఉండు, నిగర్విగా ఉండు, నిజాయితీగా బతుకు, మంచివాడిగా బతుకు. అప్పుడే నీ జన్మకు సార్థకత వస్తుంది. ఆ రకంగా ఈ సంవత్సరాన్ని సద్వినియోగం చేసుకొని ఆయన అని మన పెద్దవాళ్ళు పరాభవనామ సంవత్సరం అని పెట్టారు. అంటే ఆ చెడు గుణాలకు ఓటమి, అది దాని అర్థం. అంతేగాని వాళ్ళు రాజకీయ నాయకులు కొట్టుకుంటారు, అవమానాలు జరుగుతాయి, అది సాధారణమైనటువంటి అర్థం. మనం అటువంటి ఒక పరమార్థాన్ని అర్థం చేసుకొని ఈ సంవత్సరంలో మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తామంటే ఈ పరాభవనామ సంవత్సరానికి మనం సార్థకం చేసిన వాళ్ళం అవుతాం. గురుగారు, ముఖ్యంగా ప్రాచీన కాలంలో ఉగాదిని ఉగాది అనేవారు. ఇప్పుడు కాస్త ఉగాది కాస్త ఉగాది వచ్చేసింది. మరి ఈ ఉగాదికి చాలా మంది జాతకాలు చూయించుకుంటారు, ముఖ్యంగా పంచాంగ శ్రవణం కూడా చూసుకుంటుంటారు. మరి ఉగాదికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటారు? ఇప్పుడే కాదమ్మా, ఎప్పటి నుంచో కూడా ఉగాది, యుగాది అనే 2 పదాలు వాడుతున్నాం మనం. ఎందుకు వాడుతున్నామంటే, ఉగాది అంటే అచ్చులో ఊ, మనకు అచ్చులు ఉన్నాయి కదా, ఈ వాటిలో ఊ అక్షరంతో మొదలుపెట్టి ఉగాది అంటే ఉగస్య ఆది అని అర్థం. దానికి ఉగస్యం ఆది అంటే ఉగ అనే పదానికి నక్షత్రము అని అర్థం. ఈ నక్షత్రముతో ప్రారంభమవుతుంది. అంటే మనకు అశ్విని నుంచి రేవతి వరకు 27 నక్షత్రాలు ఉన్నాయి కదా. మొట్టమొదట నక్షత్రాలతోనే కదా మనం కాలమానాన్ని లెక్కిస్తాం. కనుక ఈ నక్షత్ర గమనాన్ని చెప్పేటువంటిది ఈ పంచాంగము, జ్యోతిష్ శాస్త్రము అని చెప్పడానికి ఉగాది అన్నాం. ఈ పండుగ రోజు నుంచి చెప్తామని. ఇక యుగాది అనే పదం ఎందుకు వాడాం? యా అక్షరానికి మనకు దాన్ని ఏమంటాం? ఒత్తు, యమునలో వాడేటువంటి పదం. ఈ యుగాది అనేది ఎందుకు వాడతామంటే, యుగ అనే శబ్దానికి 2 అర్థాలు ఉన్నాయి. మీకు యుగల గీతం అనే పదం విన్నారా? సినిమా వాళ్ళు ఎక్కువ వాడుతూ ఉంటారు. యుగల గీతం అంటే ఏంటంటే, ఇద్దరు కథానాయకుడు ఇద్దరు కలిసి పడే పాఠాన్ని మీ భాషలో డూ ఇట్, అంతే కదమ్మా. ఈ యుగ అనే పదం జంట అని అర్థం. ఏమిటి జంట అంటే, మనకు సంవత్సరాన్ని 2 భాగాలు చేస్తాం మనం. ఒక తెలుగు సంవత్సరాన్ని ఉత్తరాయణం, దక్షిణాయనం. ఉత్తరాయణం 6 నెలలు ఉంటుంది, దక్షిణాయనం 6 నెలలు ఉంటుంది. కనుక ఈ 2 అయనాల యొక్క కలయిక సంవత్సరం. సో యుగాది అంటే 2 6 నెలల కలయిక యుగం. ఇది ప్రారంభమవుతుంది ఈ సంవత్సరం. 2 అయనాల యొక్క సంవత్సరం
ప్రారంభమవుతుందని, అంటే సంవత్సరం ప్రారంభమవుతుందని చెప్పడమే రెండు పదాలకు అర్థం. సో రెండు వాడచ్చు, రెండిటికి అర్థం ఉంది. గురుగారు, మరి ఉగాది పంచాంగ ప్రత్యేకత ఏంటంటారు? మన తెలుగు సంవత్సరం వచ్చింది. మనం ఎట్లాగైతే ఇప్పుడు ఆంగ్ల సంవత్సరానికి ఏదో చేసుకుంటున్నాం, ఆ రోజు ఎగురుతున్నాము, పండగలు అంటాము, కేకులు కట్ చేస్తాం, ఏదో చేసుకుంటున్నాం. అది ఆధునికమైనటువంటి ఒక పోకడ. అది మన తప్పును కూడా అంటాం లేదు, పెద్ద అవసరమని ప్రశ్నించట్లేదు. తెలుగు మనది, మన సంవత్సరం, మనం తెలుగు వాళ్ళంగా మనం తెలుగు ఉగాది. అలాగా అన్ని భాషల వారికి అన్ని ప్రాంతాల్లోనూ ఉంటుంది సంవత్సర ప్రారంభం. తమిళీలకు ఉంటుంది, కన్నడ వాళ్ళకు ఉంటుంది, మలయాళీలకు ఉంటుంది, అందరికీ ఉంటుంది. అట్లా మనకు ఇది ప్రారంభమవుతుంది కదా పండగ రోజు. ఈ సంవత్సరం మనం కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు చేస్తాం. ఎందుకంటే ఇది పండగ దినం, పర్వదినం, తొలి సంవత్సరం ప్రారంభమవుతుంది. కానీ పండుగలు ఎలా ఉంటాయమ్మా మనకు? వినాయక చవితి, వినాయక స్వామి, గణపతి స్వామి జయంతి, ఆ రోజు ఆయన పుట్టాడు, ఆయనకి ఏదో పూజలు చేస్తాం. ఆ కృష్ణాష్టమి, ఆయన ఇదే కదా మనకు శ్రీరామనవమి, ఆయన పుట్టిన రోజు, ఆయనకి ఈరోజు కళ్యాణం చేస్తాం. అన్ని పండుగలు మనకు దైవ సంబంధమైనటువంటి ఒక పురాణ పురుషుడికి సంబంధించినటువంటి పండుగను మనం జరుపుకుంటున్నాం. అలాగే లక్ష్మీదేవికి పూజలు చేస్తున్నాం, ఇవన్నీ జరుగుతోంది. ఇది సంవత్సరం ప్రారంభం కదా. అంటే ఏంటి ఈరోజు మనం చేయాల్సిన ప్రత్యేకత అంటే 3 పనులు చేయాలి ఈరోజు మనం ప్రధానంగా. ఉదయం పూట నిద్రలేసి ఇల్లు వాకిలు శుభ్రం చేసుకోవడం సాధారణమైనటువంటి పనులు. ఇవన్నీ చేసుకుని మీ ఇష్ట దైవాన్ని ఆరాధన చేసుకోవాలి. ఈరోజు మీ ఇష్టం, మీకు నచ్చిన దేవుని పూజ చేసుకోవచ్చు. కాకపోతే మన కంటికి కనబడేటువంటి ప్రత్యక్ష సూర్యనారాయణమూర్తి, సూర్య భగవానుడు, ఆయనకి నమస్కరించుకుంటున్నాం. మనకి ఇష్టమైన దైవానికి పూజ చేసేటప్పుడు మనం ఏం చేస్తామా? దీపాలు వెలిగిస్తాం, స్వామివారికి అగరబత్తీలు వెలిగిస్తాం, అలంకరిస్తాం, అన్నీ చేసి మన ప్రధానమైనటువంటిది నైవేద్య సమర్పణ చేస్తాం. మన తృప్తి కోసం ఏదో చేస్తాం. ఈరోజు చేసేటువంటి నైవేద్యం పేరే ఉగాది పచ్చడి. ఈ ఉగాది పచ్చడిని ఎలా చేస్తామంటే వండం. ఇది వండనటువంటి ఒక పదార్థం. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక ఆయుర్వేద ఔషధం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు తీపి వాడతాం. ఎక్కడి నుంచి వస్తుంది ఇది? మన రైతులు పండించినటువంటి చెరకు నుంచి తీసిన బెల్లం నుంచి. అలాగే మామిడి, ఇప్పుడు కొత్తగా మనకు వసంతకాలం ప్రారంభమవుతుంది, మామిడి కాయలు దొరుకుతాయి, దాన్ని తీసుకుంటాం. అలాగే చింతపండు, ఈ సంవత్సరం వచ్చిన చింతపండు తీసుకుంటాం. ఉప్పు, ఈ ఉప్పు కూడా మనం వాడేటువంటి ఇప్పుడు మనం ప్యాకెట్లో ఉండేది కాదు, రాళ్ళ ఉప్పు, సాంప్రదాయబద్ధమైనటువంటి ఆ కళ్ళు ఉప్పుని తెచ్చి దాన్ని వాడతాం. అలాగే మనకు వేప పూత, చక్కగా ఇప్పుడు అన్ని చెట్లు చిగురిస్తూ ఉంటాయి, ఆ వేప పూత తీసుకుంటున్నాం. ఇలా మనం తయారు చేస్తే ఇక కారం ఏం తీసుకుంటాము? పచ్చిమిరపకాయలు తీసుకోవచ్చు, లేకపోతే నల్ల మిరియాలు తీసుకోవచ్చు. ఈ 6 పదార్థాలని ఈ 6 షడ్రుచులు అని పిలుస్తాం. ఈ 6 పదార్థాలకి ఆయుర్వేద శాస్త్రంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. సో వీటినన్నీ కలిపి అలాగే మనం దాన్ని శుభ్రం చేసి ఒక పాత్రలో ముక్కలు చేసి పెట్టుకుంటాం. ఇది ఉగాది పచ్చడి. ఎందుకు ఈ ఉగాది పచ్చడి సంవత్సరం రోజునే దేవుడికి నైవేద్యం చేసి మనం స్వీకరిస్తున్నాము అంటే, ఈ 12 మాసాల్లో అనేక ఋతువులు వస్తున్నాయి, అనేక మాసాలు వస్తున్నాయి, అయనాలు వస్తున్నాయి, అనేక వాతావరణంలో మార్పులు వస్తాయి కదా. రకరకాల మార్పులకి రకరకాల అనారోగ్యాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కదా. మనకు వర్షాలు పడినప్పుడు జలుబు చేస్తుంది, ఎండాకాలం వచ్చినప్పుడు మన బాడీలో వేడి తత్వం పెరుగుతుంది. ఈ అనారోగ్యాల నుంచి బయటపడడానికి ఈ ఔషధాన్ని నైవేద్యంగా స్వీకరిస్తాం. ఇది ఒక అర్థం. రెండవది అంటే మన జీవితంలో అనేకమైనటువంటి అనుభూతులు ఉన్నాయి కదా మనకు. ఒకరోజు ఆనందంగా ఉంటాం, ఒక 4 రోజుల తర్వాత ఏడుస్తూ ఉంటాం, ఇంకో రోజు ఏదో బాధ ఉంటుంది, ఇంకో రోజు నష్టం వస్తుంది, ఇంకో లాభం వస్తుంది. ఈ అనుభూతులన్నింటినీ కలిపి ఇందులో ఒకటి చేదు పదార్థం, కష్టానికి ప్రతీక, బట్ అది మంచిది. అలాగే ఒకటి తీయగా ఉంటుంది, అది ఆనందానికి కారకం. అట్లా నీ జీవితంలో వచ్చే అన్ని అనుభూతులు, నీ జీవితమే అన్ని రకాల అనుభూతుల కలయిక అని చెప్పడానికే పెద్దవాళ్ళు ఈ ఉగాది పచ్చడిని ఇచ్చారు. ఇంతటి పరమార్థాన్ని మన పెద్దవాళ్ళు అందించి ఈరోజు పండగ రోజు, తొలి తెలుగు సంవత్సరం రోజు ఈ నైవేద్య సమర్పణ, ఇది ప్రధాన ఘట్టం. ఇది అయిన తర్వాత మన వాళ్ళు రెండో కార్యక్రమం ఏం చేస్తారంటే, ఈ తొలి సంవత్సరం రోజున కొంతమంది కవులు, కళాకారులు ఉంటారు. వాళ్ళు సమాజంలో ఏదైనా చూశారనుకోండి, ఒక దృశ్యం చూసామనుకో, మనలాంటి వాళ్ళు ఏం చేస్తాం, దాన్ని చూసి అయ్యో ఒక యాక్సిడెంట్ జరగకూడదు జరిగింది, అక్కడ ఏదో దాన్ని చూసి బాధపడి వెళ్ళిపోతాం. అదే ఒక కళాకారుడు చూస్తే వాడు దాన్ని ఒక బొమ్మ రూపంలో గీయచ్చు, ఒక కవిత రూపంలో రాయవచ్చు, పాట రూపంలో రాయవచ్చు. అంటే వాడు దాన్ని అతను వదిలిపెట్టాడు, దాన్ని వాడు మనసు దాన్ని ప్రతిబింబం చేసుకొని దాన్ని దానికి మరొక రూపం, ప్రతిరూపం, ఒక దర్పణంలాగా, అద్దంలాగా సమాజానికి పడతాడు కదా. ఆ కవులంతా ఈరోజు ఏం చేస్తారంటే, రాబోయే సంవత్సరం ఇంత బాగా ఉండాలి, ఈ సంవత్సరంలో గతంలో జరిగినటువంటి పొరపాట్లు జరగకూడదు, అరిష్టాలు ఉండకూడదని వాళ్ళు సంతోషంగా స్వాగతం పలుకుతూ కవితలు చదివి వినిపిస్తారు, కవితలు పాడుతారు. అది ఒకటి ఈరోజు. అందుకే పూర్వకాలంలో ఒక రచ్చబండ ఉండేది వీధిలో, లేకపోతే ఒక ఆలయం దగ్గరనో, ఒక సాయంత్రం పూట ఎక్కడో కూర్చొని వీళ్ళందరూ, ఊరిలో ఉన్న వాళ్ళందరూ కూర్చొని ఈ కవితలు చదువుతూ ఈ పరాభవారం సంవత్సరంలో ఇలాంటివి జరుగుతుందని వాళ్ళ స్వాగతం పలికేవారు. ఇది రెండవ ఘట్టం. మూడవ ఘట్టం, ఈ సంవత్సరంలో ఈ పంచాంగ కర్తలు ఎవరైతే ఉన్నారో, జ్యోతిష్ శాస్త్ర పండితులు, వారిని పిలుచుకొచ్చి, స్వామి ఈ సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయి, మీరు పఠనం చేయాలి.
జ్యోతిష్ శాస్త్రం వ్యక్తి, అది తెలిసిన వ్యక్తి, ఆ పండితుడు, ఆయన జ్యోతిష్ శాస్త్రాన్ని తెలుసుకునేవాడు పంచాంగ పఠనం చేస్తాడు. మనమంతా పంచాంగ శ్రవణం చేస్తాం. ఆయన పఠిస్తాడు, మనం వింటాం. శ్రవణం వినడం, పఠనం చెప్పడం. అందుకే జ్యోతిష్ శాస్త్ర పంచాంగ పఠనం అనేది చదివే వాళ్ళే. పఠనం అనేటువంటిది పేపర్లోనూ పుస్తకంలో రాసుకొచ్చి చదివేవారే. ఇదే పంచాంగ పఠనం. ఈ పంచాంగ పఠనంలో ఏమేమి ఉంటాయి? తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు అని 5 భాగాలు ఉంటాయి. తిథులు అంటే మీకు తెలుసు కదమ్మా, అమావాస్య తర్వాత పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, మళ్ళీ పౌర్ణము, అమావాస్య. ఈ తిథులు వాటి గురించి ఈ పంచాంగంలో ఉంటుంది ప్రధానంగా. వారములు ఆదివారం నుంచి శనివారం వరకు. ఒక్కొక్క వారం ఒక్కొక్క గ్రహానికి ప్రతీక కదా. ఆదివారం అంటే సూర్యుడు, సోమవారం అంటే చంద్రుడు సోముడు, మంగళవారం అంటే కుజుడు, బుధవారం అంటే బుధుడు, గురువారం అంటే గురువు బృహస్పతి, శుక్రవారం అంటే శుక్రాచార్యుడు, శని భగవానుడు శనివారం. ఇవి కాకుండా మనకు ఛాయాగ్రహాలు 2 ఉన్నాయి, రాహువు, కేతు. మీరు అడగచ్చు, మరి వాళ్ళకు వారాలు లేవా గురువుగారు అనేసి. వారికి కూడా ఉన్నాయి వారాలు. అందుకే శనివత్ రాహువు, కుజవత్ కేతువు అనేవాళ్ళు. అంటే శని భగవానుడు రాహువు ఇంచుమించు ఒకటే, కుజుడు కేతువు ఒకటే. కాబట్టి రాహువుకు వారం ఏమవుతుంది? శనివారం అవుతుంది. సో అలాగే కుజుడికి కేతువుకి ఒకటే, మంగళవారం అవుతుంది. కేతువు కూడా మంగళవారం వర్తిస్తుంది మనకు. ఈ రకంగా ఈ వారాల గురించి మనం లెక్కలు తీసుకోవాలి. తిథి, వార, నక్షత్రాలు. మనకు అశ్విని నుంచి రేవతి వరకు 27 నక్షత్రాలు ఉన్నాయి కదా. వాటిని ఆధారంగా చేసుకుని రాసులు ఏర్పడతాయి. ఇవి చెప్తాం. ఇవి కాక యోగ కరణములను కూడా 27 ఉన్నాయి. యోగాలు 27 ఉన్నాయి, కరణములు 27 ఉన్నాయి. పంచాంగాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మన ప్రజలు అంతగా తీసుకోవటంలే. ఇన్ని నిబంధనలు అయితే మళ్ళీ ఈ శాస్త్రం మళ్ళీ జటిలమైపోతుంది దాన్ని. అందుకని యోగ కరణాలు పెద్దగా పట్టించుకోవటం, ఎవరు అడగరు. ఉంది పంచాంగ శాస్త్రంలో, పంచాంగవేత్తలకి తెలుసు, శాస్త్రవేత్తలకి, జ్యోతిష్ శాస్త్రం వాళ్ళకి. కానీ ప్రజలు అడగరు. మాకు మంచి తిథి ఉందా, మంచి వారం వచ్చిందా, లేకపోతే మంచి నక్షత్రం వచ్చిందా, అంతవరకే అడుగుతున్నారు. తిథి, వార, నక్షత్రాలని మనం పరిగణలోకి తీసుకుంటున్నాం. యోగ కరణాలు పెద్ద పట్టించుకోవటంలే. కానీ ఈ 5 భాగాలను కలిపే పంచాంగం. పంచ అంటే 5 అమ్మా, అంగం అంటే భాగాలు. పంచాంగం అంటే ఈ 5 భాగాలు. ఏవవి? తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు. ఇందులో యోగము కరణాన్ని మనం పెద్దగా స్వీకరించట్లేదు, పరిత్యజించి పక్కన పెట్టేశాం. బట్ తిథిని, వారాన్ని, నక్షత్రాన్ని మాత్రమే తీసుకుంటాం. ఇంకా దీంతో 12 రాశుల గురించి చెప్తాం, దేశకాల పరిస్థితులు చెప్తాం, ఈ సంవత్సరం ఏమైనా మోడాలు ఎప్పుడు వస్తున్నాయి చెప్తాం, అలాగే ఈ సంవత్సరము చంద్రగ్రహాలు ఏమున్నాయి చెప్తాం, ఈ సంవత్సరం వర్షాలు ఎలా పడతాయి చెప్తాం. ఇవన్నీ చెప్తాం. సరిహద్దుల్లో ఏమైనా గొడవలు వస్తాయా, ఏదైనా అంటురోగాలు లాంటివి ఏమన్నా వస్తాయా మనకు, అలాంటివన్నీ ఈ పంచాంగం ద్వారా చెప్తాం. అందుకు మొదటి సంవత్సరంలో ఇవన్నీ వినడం వల్ల పంచాంగ శాస్త్రం ఉద్దేశం ఏంటంటే రాబోయే రోజులు ఎలా ఉంటాయి అని ముందుగా తెలుసుకుంటే జాగ్రత్తలు తీసుకోవచ్చు కదా. నీకు టైం బాగాలేదమ్మా, నీదేదో రాసి చెప్పావు, మీ రాశికి ఈ టైంలో నీకు కొంచెం బాగాలేదమ్మా, ఈ టైంలో నువ్వు డబ్బు ఇన్వెస్ట్ చేయొద్దు, లేకపోతే ఈ టైంలో నువ్వు వ్యాపారం చేయొద్దు అని చెప్పాను అనుకోండి, మీరు జాగ్రత్త పడతారు. కనీసం ఆ సమయం వృధాగానే ఉంటావు, ఖాళీగా కూర్చోనన్నా ఏదో భగవంతుని ధ్యానం చేసుకుంటూ ఉంటావు. లేకపోతే నువ్వు ఆ సమయంలో వెళ్ళి వ్యాపారంలో డబ్బులు పెట్టి వ్యాపారం నష్టపోయి డబ్బు వేస్ట్, టైం వేస్ట్. లేదు నీకు రాబోయే పలాని నెల నుంచి బాగుంటుంది అంటే నువ్వు మంచి పనులు చేసి సద్వినియోగం చేసుకుంటావు కదా. ఆ ఉద్దేశంతో ఈ పంచాంగ పఠనం అనేది ఈ రోజు పెట్టాం. సో ఉగాది పండుగ రోజు మనం చేయాల్సింది ఉగాది పచ్చడి. ఆ తర్వాత ఈ కవుల ద్వారా ఈ స్వాగతాన్ని వాళ్ళకు కవితా రూపంలో వినడం, కవితా గానం రూపంలో పంచాంగ పఠనాన్ని విని ఈ సంవత్సరం మనం తీసుకోబోయే జాగ్రత్తలు ఏంటో ఒక సూచన శాస్త్రంగా దాన్ని స్వీకరించడం. గురుగారు, మరి ముఖ్యంగా ఈ పరాభావనామ సంవత్సరంలో గురు సంక్రమణం ఎప్పుడు ఉందంటారు, దాని విశిష్టత ఏంటంటారు? సహజంగా అమ్మ, గురువు సంవత్సరానికి ఒక రాశిని ఉంటాడు, ప్రయాణం చేస్తాడు. ఎందుకంటే మన గ్రహాలన్నీ కూడా కొంత కాలం నియమించడం జరిగింది. రవి భగవానుడు ఒక 30 రోజులమ్మా ఒక్కొక్క రాశిలో, చంద్రుడు 1.5 రోజు నుంచి 1.30 రోజు అట్లా ఉంటాడు. అలాగే కుజుడు ఒక 45 రోజులు ఒక్కొక్క రాశిలో ఉంటాడు, బుధుడు ఒక 28 రోజులు, గురువు ఒక సంవత్సర కాలం, శుక్రుడు ఒక 28-30 రోజులే ఉంటాడు, శని భగవానుడు 2.5 సంవత్సరం ఒక్కొక్క రాశిలో ఉంటాడు. అందుకే ఆయన నిదానము, మెల్లదనం కలిగిన వాడు. ఒక రాశిలోకి వస్తే 2.5 సంవత్సరం పోడు ఆయన. ఇక రాహుకేతులు 1.5 సంవత్సరం 18 నెలలు ఉంటారు. మరి ఈ గురువు ఇప్పుడు మిథున రాశిలో ఉన్నాడు. ఈయన నెక్స్ట్ కర్కాటక రాశిలోకి వెళ్తాడు. కర్కాటక రాశికి వెళ్ళాలంటే మిథున రాశిలో ఒక సంవత్సర కాలం ఉన్నట్టు ఆయన. కర్కాటక రాశిలోకి ఎప్పుడు వెళ్తున్నాడంటే జూన్ 2వ తారీఖున వెళ్తున్నాడు ఆయన. జూన్ 2వ తారీఖున ఉదయం పూట 6 గంటలకు అట్లా వెళ్తున్నాడు కర్కాటక రాశిలోకి. ఈయన ఒక్కొక్క రాశికి వెళ్ళేటప్పటికి గురువు ఏ రాశిలోకి వెళ్తాడో ఆ రాశిని ఉద్దేశించి ఒక్కొక్క నదికి పుష్కరం వస్తుంది. ఇప్పుడు కర్కాటక రాశిలోకి వెళ్తున్నాడు కానీ ఆయన జూన్ 2వ తారీఖు, జూన్ 2వ తారీఖు నుంచి జూన్ 13వ తారీఖు వరకు యమునా నదికి పుష్కరాలు 12 రోజులు. ఎందుకు? ఒక్కొక్క రాశిలో ఈయన సంవత్సరం ఉంటాడు కదా.
తిరిగి కర్కాటక రాశికి రావడానికి ఎనికి 12 సంవత్సరాలు పడుతుంది. అందుకే అక్కడ 12 రోజులు మనం పుష్కరాలు జరుపుకుంటున్నాం 2వ తారీఖు నుంచి. ఈ యమునా నది ఎక్కడ పుట్టింది మనకు? ఉత్తరాఖండ్లో యమునోత్రిలో ఉద్భవించింది యమున. అక్కడి నుంచి అది ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో, హర్యానా ప్రాంతాల్లో ప్రవహిస్తూ ఢిల్లీని తాకి మనకు ఉత్తరప్రదేశ్కి వస్తుంది. ప్రయాగలో గంగా యమున సరస్వతి త్రివేణి సంగమం అక్కడే కదా మనకు యమున. మనం మొన్నటి కూడా మన వాళ్ళంతా పోయి పూజాది కార్యక్రమాలు స్నానాలు ఆచరించి వచ్చారు కదా. అలాగా ఈ యమునా నది గంగా నది కలిసి ప్రవహిస్తాయి. సరస్వతి దేవి మాత్రం మనకు కనపడదు. సరస్వతి నది అది అంతర్లీనంగా ఉంటుంది. ప్రయాగ వరకు ఈ నది ప్రవాహం ఉంది ఉత్తరాఖండ్ నుంచి. సో ఈ ప్రాంతాల్లో జూన్ 2వ తారీఖు నుంచి జూన్ 13వ తారీఖు వరకు పుష్కరాలు జరుగుతాయి. ఏమిటి పుష్కరం అంటే గురువు పుష్కర గంధర్వుడు రూపము దాల్చి ఆ నదిలోని ప్రవేశిస్తాడు, యమునా నదిలోకి. అంటే ఆ నది యొక్క జలాలు మరింత పవిత్రమవుతాయి, మరింత పుణ్యఫలాన్ని సంతరించుకుంటాయి. అక్కడ వెళ్ళి మనం స్నానం చేస్తే మనకు మరింతగా మంచి జరుగుతుంది అన్నది ఒక ఉద్దేశం. ఈ పుష్కర సమయంలో ఈ 12 రోజులు ఏ నదికి వస్తే, అంటే గురువు మారడాన్ని బట్టి ఒక్కొక్క నదికి మారుతుంది, ఆ నదికి దగ్గర మనం పితృదేవతలకి తర్పణాలు ఇస్తాం. ఇదొక కార్యక్రమం ఉంటుంది. పుష్కర స్నానం ఒకటే కాదు, ఆ నది ఒడ్డున ఉండి మనం స్నానం ఆచరించి మన పెద్దల వాళ్ళు ఎవరైతే ఉన్నారో తాత ముత్తాతలు తల్లిదండ్రులు మరణించిన వారు పితృదేవతలు వారికి తర్పణాలు ఇచ్చి వారి పేరు మీదుగా మనం బ్రాహ్మణోత్తలకి పేదవారికి దానాలు చేస్తాం. ఎందుకు? వారి తృప్తి కోసం. ఈ మరణించినటువంటి పెద్దవాళ్ళు పితృలోకాల్లో వారు ఉన్నత గతులు పొందడం కోసం మనం ఇక చిన్న కార్యక్రమం చేస్తాం వారి మీద ఉన్న ప్రేమ కొద్దీ. అటువంటిది కూడా ఈ పుష్కరాలు జూన్ 2వ తారీఖు నుంచి జూన్ 13 వరకు యమునా నది దగ్గర జరుగుతుంది. కనుక జూన్ 2వ తారీఖున మనకు గురువు సంక్రమణం, గురువు మార్పు కర్కాటక రాశిలోనికి వస్తుంది. ఆ రోజు నుంచి మనకు యమునా నదికి పుష్కరాలు స్టార్ట్ అవుతాయి. అవి 12 రోజులు ఈ కార్యక్రమం అంతా జరుగుతుంది. గురుగారు, ముఖ్యంగా మరి మూడాలు అంటుంటారు కదా, మరి ఈ సంవత్సరంలో మూడాలు ఎప్పుడు వస్తున్నాయి అంటారు? ఆ వచ్చిన రోజులలో మనం ఏం చేయకూడదు అంటారు? మూడాలు మౌఢ్యాలు అని వాడుతూ ఉంటామా. ఈ పదానికి అర్థం ఏంటంటే మనకు ఉన్నటువంటి 9 గ్రహాల్లో ఈ రవి సూర్య భగవానుడు రాజు లాంటి వారు, అధికార స్వభావం కలిగినటువంటి వారు. ఆయన దగ్గరికి నిర్దేశించిన సామీప్యానికి ఏ గ్రహం అన్నా వస్తే మిగతా గ్రహాలు, రవి కాకుండా మిగతా గ్రహాలు, చంద్రుడు వచ్చినా లేకపోతే బుధుడు వచ్చినా శుక్రుడు వచ్చినా గురువు వచ్చినా ఆ వచ్చినటువంటి ఆ గ్రహము వెలవెలపోతుంది, అంటే తన ఉనికిని కోల్పోతుంది, బలహీన పడుతుంది. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఇక్కడ పనిచేస్తున్నారు ఒక కార్యాలయం, మీకు ఒక బాస్ ఉంటాడు, నీకు ఒక గది ఇచ్చింటారు, ఆ గదిలో నీ కార్యక్రమాలు నువ్వు నిర్వర్తిస్తావు. ఈ గదిలో నువ్వు బాస్ లాగా వ్యవహరిస్తావు. నీ కార్యక్రమాలన్నీ నీ కింద కొంతమంది ఉంటారు పనిచేసే వాళ్ళు, వాళ్ళతో అందరితో కూడా నువ్వు అధికారికంగా పనులు చేయిస్తావు. నీకు వెంటనే మీ పెద్ద బాస్ పిలిపించాడు, మీ అందరికంటే పెద్ద బాస్ ఉంటాడు, ఆయన నేను పిలిపించాడు. నువ్వు ఆయన దగ్గర చిన్న ఉద్యోగం చేసేదానివే కదా, అక్కడికి వెళ్ళి నువ్వు ఎట్లా నిలబడతావు? నీ గదిలో ఉన్నంత స్వతంత్రంగా స్వేచ్ఛగా నువ్వు ఉండలేవు. అక్కడ వెళ్ళి వినయ విధేయతలతో నిలబడతావు, ఆయన చెప్పిందంతా వింటావు. అక్కడ నీ శక్తి ఏమవుతుంది? వినయ విధేయతలతో ఉంటుందే తప్ప నువ్వు పూర్తి స్వాతంత్రాన్ని శక్తి సామర్థ్యాన్ని గట్టిగా మాట్లాడడము అలాంటివి చెయ్యవు. అదే నీ గదిలోకి వస్తే చేస్తావు. ఈ రకంగా సూర్య భగవానుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన గ్రహరాజు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ గ్రహాలన్నీ కూడా తమ శక్తిని అవన్నీ కూడా కోల్పోతాయి, బలహీనంగా కనిపిస్తాయి. దీన్నే మూఢమి అంటాం. అందులో కూడా మనం ఒక మంచి పని చేయాలంటే శుక్రమూఢమి, గురుమూఢమి అని పిలుస్తూ ఉంటాం. శుక్రుడు సూర్య భగవానికి సమీపానికి వెళితే అది శుక్రమూఢమి. ఇక శుక్రుడి మనకి ఇవ్వాల్సిన ఫలితాలు ఇవ్వడు, ఎందుకంటే అక్కడ రవి చూసి భయపడిపోయి సైలెంట్గా ఉంటాడు అతను. అలాగే గురువు చాలా మంచివాడు, కానీ సూర్యుడు రాజు కదా, ఆ రాజుకు నిర్దేశించిన సామీప్యానికి వెళ్ళినప్పుడు ఆయన తనకు ఆ ఉనికిని కోల్పోతాడు, శక్తిని కోల్పోతాడు. గురువు ఇవ్వాల్సిన మనకి ఇవ్వడప్పుడు దాన్ని గురుమూఢమి అంటాం. సహజంగా మనం ఒక ఇల్లు కట్టాలన్నా, ఒక వివాహం చేయాలంటే ప్రధానంగా మా అమ్మాయికి వివాహం చేయాలనుకుంటున్నాం గురువు గారు, ఈ అమ్మాయికి ఏమన్నా గురుబలం ఉందా? లేదండి, గురువు మూఢంలో ఉన్నాడు, కొన్ని రోజులు ఆగండి. సో వివాహానికి కారకుడు ఎవడు? శుక్రుడు. దాంపత్య జీవితానికి, భార్యాభర్తల బంధానికి శుక్రబలం కూడా కావాలి కదా. కాబట్టి శుక్రుడు మూఢంలో ఉంటే చెయ్యొద్దమ్మా, శుక్రబలం రానేమ్మా. ఎక్కువ రోజులే ఉండదు, ఇది కొన్ని రోజులే ఉంటాయి. అటువంటి దాన్నే శుక్రమూఢమి, గురుమూఢమి అని పిలుస్తాం. ఈ సంవత్సరం మనకు 2026 జూలై 15వ తారీఖు నుంచి ఆగస్టు 13వ తారీఖు వరకు, అంటే 28 రోజులు గురుమూఢమి ఉంది. ఈ సమయంలో వివాహాది కార్యక్రమాలు కానీ గృహప్రవేశాది కార్యక్రమాలు చేయకూడదు, ఎందుకంటే శుక్రబలం లేదు కాబట్టి. సో అట్లాగే మనకు 2026 అక్టోబర్ నెల 19 నుంచి అక్టోబర్ నెల 29 వరకు శుక్రమూఢమి ఉంది, ఒక 10 రోజుల కాలం. ఆ టైంలో కూడా మనం వివాహాది శుభ కార్యక్రమాలు చేయకూడదు. అర్థమైందమ్మా? అక్కడేమో గురుమూఢమి ఉంది,
2026 జూలై నెల 15 నుంచి 2026 ఆగస్టు 13 వరకు 28 రోజుల్లో గురుమూఢమై ఉంది. ఓకేమా? తర్వాత 2026 అక్టోబర్ 19 నుంచి 29 వరకు శుక్రమూఢమై ఉంది. సో ఈ రెండు సందర్భాల్లో అక్కడ గురుమూఢమి, ఇక్కడ శుక్రమూఢమి. సో మనకు గురువు 28 రోజులు మూఢంలో ఉంటాడు, ఆ టైంలో చేయకూడదు వివాహాది శుభ కార్యక్రమాలు. అలాగే శుక్రుడు అక్టోబర్ నెలలో 10 రోజులు శుక్రమూఢంలో ఉంటాడు, అప్పుడు కూడా వివాహాది శుభ కార్యక్రమాలు చేయకూడదు. ముఖ్యంగా గురువు గారు, మరి కత్తరి అంటే ఏమిటి, ఎప్పుడు వస్తుందంటారు, అసలు ఆ రోజులలో ఏం చేయకూడదు అంటారు? ఏమి లేదమ్మా, కృత్తికా నక్షత్రములోనికి సూర్య భగవానుడు ప్రవేశిస్తే దాన్ని కర్తరి అంటాం. ఈ కృత్తికా నక్షత్రం మనకు ఎక్కడుంది అంటే మేషరాశిలో కనిపిస్తుంది. మనకు చివరి పాదం మేషరాశిలోకి వస్తుంది, 1వ పాదం. ఆ తర్వాత వృషభ రాశిలోకి 2-3 పాదాలు వస్తాయి. ఈ సూర్య భగవానుడు ఈ కృత్తికా నక్షత్రానికి అధిపతి. మళ్ళీ నక్షత్రాలు కూడా ఒక్కొక్క అధిపతి ఉన్నాయి మన గ్రహాలు. ఈ కృత్తికా నక్షత్రానికి అధిపతి సూర్యుడే. సూర్య భగవానుడు ఈ నక్షత్రంలోకి వస్తున్నాడు అంటే ఆయన నివాసంలోకి ఆయన వస్తున్నాడు. ఇప్పుడు మనం ఒక ఇంట్లో మీకు సొంత ఇల్లు ఉంటుందమ్మా, ఆ సొంత ఇల్లుని మీరు ఎక్కడో బాడుకి ఇచ్చేసో లేకపోతే ఇంకెక్కడో ఉంటుంది, మీరు ఇంకొక చోట మీరు బాడుకున్నారు, మీరు ఒక రెంట్ హౌస్లో ఉన్నారు. రెంట్ హౌస్ అది మీది కాదు, ఉన్నారు మీరు, అదే మీరు వెంటనే మీ సొంత ఇంటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎలా ఉంటారు? హుందాగా ఉంటారు, ఆనందంగా ఉంటారు కదా. మరింతగా మీ శక్తి సామర్థ్యం, నా ఇల్లు అనే ఒక భావన ఉంటుంది కదా. అట్లాగా కృత్తికా నక్షత్రంలోనికి సూర్య భగవానుడు రావడం వల్ల మరింత దేదీప్యంగా ఉంటాడు ఆయన. సూర్య భగవానుడు దేదీప్యంగా రావడం అంటే వెలుగు, ఎండలు ఇవన్నీ మే నెలలో వస్తాయి. ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా మే నెల ఫస్ట్ వీక్లో కృత్తికా నక్షత్రంలోనికి సూర్యుడు ప్రవేశిస్తాడు. ఇక ఆ 4 పదాలు దాటి వెళ్ళేటప్పటికి మే నెల వెళ్ళిపోతుంది. కనుక ఈ సంవత్సరం 2026 మే నెల 4వ తారీఖున ఈ కర్తరి ప్రారంభమవుతుంది. కృత్తికా నక్షత్రానికి సూర్యుడు వస్తాడు. 28వ తారీఖుని కృత్తికా నక్షత్రం దాటుకొని ఆయన వెళ్ళిపోతాడు రోహిణి నక్షత్రం. అప్పుడు కొద్ది తగ్గుతుంది ఆ ఎండలంతా. ఇంత విపరీతమైనటువంటి ఎండల్లో కొన్ని పనులు చేయడం వల్ల ప్రయోజనం ఏముంటుంది అని మన వాళ్ళు ఏం చెప్పారంటే, చెరువులు తవ్వకం. పూర్వకాలంలో చెరువులు, నదులు, బావులు తవ్వుకుండేవాళ్ళు. ఇప్పుడు కూడా బోరింగ్లు వేసుకుంటున్నాం. అది వేయొద్దండి ఎండాకాలము. మీకు నిరాశ కలుగుతుంది ఆ సమయంలో. నీటి శాతం ఎక్కడుందో భూమిలో తెలియదు కదా మనం ఎండాకాలం. పైగా ఎండలు ఆ చేసేటప్పుడు చెమటలు పడుతూ కష్టపడాల్సి వస్తుంది, అది చేయొద్దని. అలాగే పూర్వకాలంలో ఆలయాలు, మండపాలు నిర్మాణాలు చేసేవాళ్ళు, అది 10 మంది కోసం. అవి కూడా చేయొద్దండి, ఆ సమయంలో ప్రజలకి కష్టం ఎక్కువ ఉంటుంది అని చెప్పారు. ఆ విధంగా బావులు, చెరువులు, బోరింగులు లాంటివి వేయకూడదు అని శాస్త్రం చెప్తోంది. వేస్తాము అంటే మనం చేయగలిగింది ఏమీ లేదు. అలాగే ఈ మండపాలు, కొన్ని భవనాలు లాంటివి వాటి నిర్మాణం చేయొద్దని నేను చెప్పారు. ఇది కర్తరి. మే నెల 4 నుంచి మే నెల 28 వరకు 24 రోజులు కర్తరి. దీన్ని పల్లెటూరులో ఏమని అడుగుతుంటారంటే, కత్తెరలు ఎప్పుడు స్వామి అని అడుగుతుంటారు. మీరు ఈ పదం వాడింటారు, చాలామంది పల్లెటూరులో ఈ పదం వాడతారు. కత్తెరల వాళ్ళ కర్తరి అని పలకడంలో వాడుక భాషలో కత్తెరలు అంటారు. అంతేగాని కత్తెరలు ఏమొచ్చి మనల్ని ఇబ్బంది పెట్టవు, ఎండాకాలం అంతే. గురుగారు, ముఖ్యంగా మరి ఈ పరాభవనామ సంవత్సరంలో గ్రహాలు ఎప్పుడు వస్తున్నాయి అంటారు? ప్రతి సంవత్సరము మనకు గ్రహణాలు వస్తాయమ్మా. చంద్రగ్రహణము, సూర్యగ్రహణం అనేటువంటిది ఉన్నాయి మనకు. అంటే మనకేంటంటే మన జ్యోతిష్ శాస్త్రం ప్రకారము రాహు వల్ల గ్రహణం ఏర్పడింది, కేతువు వల్ల గ్రహణం ఏర్పడింది. గ్రహణాలు కూడా సహజంగా సూర్యగ్రహణం, చంద్రగ్రహణం అని చెప్తూ ఉంటాం. అవి వచ్చినప్పుడు కొన్ని వాటి ప్రభావం మన మీద ఉన్నప్పుడు ఆ గ్రహణ సమయంలో మనం బయటికి వెళ్ళకూడదు, ఆహార నియమాలు పాటించాలి. అంటే ఆహారం తీసుకోకూడదు. గ్రహణం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో దాన్ని పట్టు కాలము అంటాం. ఆ సమయంలో ముందుగానే స్నానం ఆచరించి ఆహారం తీసుకోండి. గ్రహణం పట్టిన తర్వాత ఏమీ తినద్దండి. ఇవి కొన్ని మంచి కోసమే చెప్పారు. తర్వాత గ్రహణం అయిపోతుంది, విడుపు సమయంలో మళ్ళీ స్నానం ఆచరించడం, అవి చేసుకోవడం, ఇలాంటి నియమాలు చెప్పారు. అయితే ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాయి. కానీ ఈ పరాభవన సంవత్సరంలో గ్రహణాలు ఉన్నాయి, ఎక్కడో విదేశాలలో, దూర ప్రాంతాల్లో ఉన్నాయి. మనకు భారతదేశంలో వాటికి కనపడవు, వాటి ప్రభావం లేదు. మన దేశం మీద ప్రభావం చూపనివి, మన దేశంలో ఎక్కడ మన కంటికి కనపడని గ్రహణాల గురించి మనం బాధపడాల్సిన పని లేదు. గతంలో కూడా చాలా సందర్భాల్లో ఇలాంటివి జరిగాయి. కొన్ని పాక్షికంగా కనపడతాయి, అంటే కొంత మాత్రమే ఉంటుంది. అది ఒక 3 గంటల సేపు గ్రహణ సమయం అయితే ఒక 10-15 నిమిషాలు కనిపిస్తాయి. అది కూడా పెద్దగా దాని ప్రభావం మనకు ఉండదు. అంటే అటువంటి గ్రహణాల గురించి పట్టించుకోవాల్సిన పని లేదు. ఈ పరాభవన సంవత్సరంలో అయితే కొంచెం కూడా పాక్షికంగా గ్రహాలు కనబడేటువంటి మనకు దాఖలాలు ఎక్కడా లేదమ్మా. కాబట్టి ఈ సంవత్సరం లేని గ్రహణాలు మన భారతదేశం మీద ప్రభావం చూపినవి, మన ప్రజల మీద కూడా ఎలాంటి ప్రభావాన్ని చూపవు. అయితే అది అదృష్టం అని చెప్పాలో దురదృష్టం అని చెప్పాలో, మన తెలుగు రాష్ట్రాల్లో జ్యోతిష్య గ్రహణాలు ఎక్కువైపోయారు. వాళ్ళు పాపం
తీసుకొచ్చి చెప్పేస్తుంటారు ఈ గ్రహణం వల్ల ఈ రాసుల వారికి ఈ ప్రభావం ఈ పరిహారాలు. అటువంటి వాళ్ళ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే ప్రజలు సారు ఈ సంవత్సరము గ్రహణాలేవి మన మీద ప్రభావం చూపవు. ఉన్నాయి, అవి ఎక్కడో విదేశాల్లో వాటి ప్రభావం ఉంటుంది. మనకు లేని వాటి గురించి మనం పట్టించుకోవాల్సిన పని లేదు. ఈ పరాభవన సంవత్సరంలో గ్రహాల పీడ లేదు, ప్రజలందరూ సంతోషంగా ఉండవచ్చు. మరి మకర సంక్రమణం ఎప్పుడు అంటారు? మరి దాని ప్రత్యేకత ఏంటంటారు? ఏం లేదమ్మా, మనకు 2 రకాల పద్ధతుల్లో జ్యోతిష్ శాస్త్రాన్ని అధ్యయనం చేయొచ్చు. మన ఫలితాలు చెప్పుకునేటప్పుడు మాసాల నిర్ణయం కూడా అలాగే జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనం చంద్రమానాన్ని అనుసరించి తెలుగు మాసాలను నిర్ణయిస్తాం. ఇది చైత్ర మాసం, వైశాఖం, జ్యేష్ఠం అంటే నక్షత్రాన్ని బేస్ చేసుకొని ఆ చంద్రుడు ఏ నక్షత్రంలోనికి ప్రవేశిస్తే ఆ మాసం ఏర్పడుతుంది. అది పౌర్ణమి రోజు మనం దాన్ని లెక్కించాల్సి ఉంటుంది. అంటే పౌర్ణమి రోజు చంద్రుడు ఏ నక్షత్రంలోనికి ప్రవేశిస్తే ఆ మాసానికి ఆ పేరు వస్తుంది. ఇప్పుడు చిత్తా నక్షత్రంలోనికి చంద్రుడు ప్రవేశించాడు, చైత్రమాసం ప్రారంభమైంది. ఇది ఎప్పుడు ప్రవేశించారు? పౌర్ణమి రోజు ప్రవేశించిన దాన్ని మాత్రమే లెక్కలోకి తీసుకోవాలి. అలాగే విశాఖ నక్షత్రంలోనికి చంద్రుడు ప్రవేశించాడు పౌర్ణమి రోజు, అది వైశాఖ మాసం. ఇలా తెలుగు మాసాలు ఏర్పడాయి. దీన్ని చాంద్రమానం అంటుంటాం, మనం అదే లెక్కిస్తాం. అయితే మన ఉత్తర భారతదేశం వాళ్ళు, మన తమిళనాడు సోదరులు వీళ్ళందరూ కూడా సౌరమానం అనే మరో పద్ధతి ఉంటుంది. సౌరమానం అంటే సూర్యుడు, చాంద్రమానం అంటే చంద్రుడు. అయితే చంద్రుడిని బేస్ చేసుకొని మనం మాసాలు, తెలుగు మాసాలు, వారు సూర్యుడిని బేస్ చేసుకుంటారు. ఏం చేస్తారంటే సూర్యుడు ఏ రాశిలోనికి ప్రవేశిస్తాడో ఆ రాశికి ఆ మాసం పేరు పెడతారు. ఇప్పుడు ధనుర్రాశిలోకి సూర్య భగవానుడు వచ్చాడు అనుకోండి, ధనుర్మాసం. మీకు డిసెంబర్ నెల 14, 15 ప్రాంతంలో ధనుర్మాసం ప్రారంభమైపోయింది. ఈరోజు విష్ణు పూజలు నిర్వహించాలి. ఉదయం 4 గంటలకు లేచి స్నానం ఆచరించి భజనలు చేసుకుంటూ మన వాళ్ళంతా కూడా ఆరాధన చేస్తూ ఇంటింటికి వెళ్తూ ఉంటారు. నగర సంకీర్తనలు, వీధుల్లో భజనలు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. పైగా గోదాదేవి పూజలు నిర్వహిస్తాం. జనవరి 15వ తారీఖున గోదాదేవి కళ్యాణం చేస్తాం. ఆ ధనుర్మాసం అంతా భక్తి చేస్తాం. ఇది ధనుర్మాసం. అట్లాగా ఈ ధనుర్మాసంలో ఉన్నటువంటి సూర్య భగవానుడు మకర రాశిలోకి వస్తాడు. మకర రాశిలోకి వచ్చినప్పుడు ధనుర్మాసం అయిపోయింది, మకర మాసం ప్రారంభమవుతుంది. అంటే సూర్యుడు ఏ రాశిలోకి వస్తే ఆ రాశికి ఆ పేరు వస్తుంది. ఆ రోజు నుంచి ఇప్పుడు ధనుర్రాశిలో బయలుదేరి మకర రాశిలోకి వచ్చినప్పటి నుంచి మకర రాశి నుంచి కుంభరాశిలోకి పోయేంత వరకు ఆ 30 రోజుల కాలాన్ని మకర మాసం అంటాం. ఇది 2027 జనవరి నెల 15వ తారీఖున తెల్లవారుజాములో 3 గంటలకు ధనస్సు రాశి నుంచి సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. 3 గంటలకే ప్రారంభించాడు. మనకు సూర్యోదయ సమయంలో మనకు సమయాన్ని లెక్కిస్తాం మనం, తిథులు, నక్షత్రాలు, వారాలు ఇవంతా కూడా. సో మనకు 15వ తారీఖున సూర్యుడు 6:20 మనకు ఆయన ఉదయించేటువంటి కాలం. అప్పటికే ఈయన ధనుసు రాశిలోకి వచ్చేసాడు, మకర రాశిలోకి వచ్చేసాడు కదా. ధనుసు రాశి నుంచి 3 గంటలకే వచ్చేసాడు కదా మా తెల్లవారుజాములో. అప్పుడు మన ధనుసు రాశిలోనే కదా ఉన్నాడు ఈయన. మనకి సూర్యోదయ కాలమే కదా ఇంపార్టెంట్. సూర్యుడు ఉదయించే కాలానికి మకర రాశిలోకి సూర్యుడు ఉన్నాడు. కాబట్టి ఇది మకర సంక్రమణం, మకర మాసం ప్రారంభమైంది. కాబట్టి ఈరోజు సంక్రాంతి పండుగ. మకర రాశిలోకి సూర్యుడు వస్తే ఆ రోజు సంక్రాంతి పండుగ. ఎందుకు సంక్రాంతి పండుగ? మరి ధనుసు రాశిలోకి వచ్చినప్పుడు చేసుకోవచ్చు కదా మనం. అంటే ఈరోజు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది. ఈ మనం గతంలో చెప్పుకున్నాం కదా, ఇవి 2 అయినాలు ఉన్నాయమ్మా మనకని. ఈరోజు ఉత్తరాయణ పుణ్యకాలం రెండవది, మకర రాశిలోకి సూర్య భగవానుడు రావడం వల్ల దేదీప్యమైనటువంటి వెలుగు, ఆరోగ్యకరమైనటువంటి వెలుగు ప్రారంభమవుతుంది. పైగా మనకు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. సో ఆరోగ్యంగా ఉంటాం ఆ రోజు నుంచి. సూర్యకాంతి మనకు కనిపిస్తుంది. ఆ ఉత్తరాయణ కాలంలో సూర్యుడు తూర్పు దిక్కు నుంచి కొంచెం ఉత్తర దిక్కుకు వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తుంది. మనం కన్నా ఒకసారి చూసి పరిశీలించామనుకోండి, సంక్రాంతి నెలలో ఖచ్చితంగా 14, 15 ప్రతి సంవత్సరం వస్తూ ఉంటుంది ఇది. ఈ మకర రాశిలోకి సూర్యుడు రాగానే చూస్తే దక్షిణం వైపు నుంచి సూర్య భగవానుడు ఉత్తరం వైపుకు వచ్చి పడవరకు వెళ్తూ ఉంటాడు. దానికి ముందేమో కొంచెం దక్షిణం వైపుగా ఉంటాడు. అందుకే దాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అన్నాం. ఇక దేవతలకి ఒకరోజు సంవత్సర కాలం, మనకు 360 రోజులు సంవత్సరానికి కదా. అయితే ఈ ఉత్తరాయణ కాలం 6 నెలల కాలం వాళ్ళకి పగటి రోజు, దక్షిణాయన కాలం అని చూసారా 6 నెలలు, అదే వాళ్ళకి రాత్రిపూట. వాళ్ళు మొత్తం సంవత్సరం అంతా కలిపితే వాళ్ళకి ఒక రోజే కదా దేవతలు. అందుకే ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎవరైనా మరణిస్తే దేవతలు పగటి రోజు కదా, సాక్షాత్తు దేవలోకానికి వాళ్ళు వెళ్ళొచ్చు, చీకటి ఉండదు. అంటే వీరు పుణ్యం చేసిన వాళ్ళకి అలా జరుగుతుంది. కానీ కొంతమంది అందుకే పెద్దవాళ్ళు, మనం తాత ముత్తాతలు కదా, ఈ జ్ఞానం తెలిసిన వాళ్ళు, నేను ఉత్తరాయణ పుణ్యకాలంలో ఈ తనువు వదలాలి, ప్రాణత్యాగం చేయాలి, అప్పుడు చేస్తే నాకు పుణ్యం వస్తుంది, సాక్షాత్తు నేను పితృలోకాలకు వెళ్తాను అని కోరుకుంటూ ఉంటారు. సరే, మరణం రావడం అనేది భగవంతుని యొక్క
ఈ వరం మన చేతుల్లో ఉండదు ఎప్పుడైనా. కానీ వీళ్ళని కొద్దీ అలా కోరుతుంటారు. ఇప్పుడు కాశీలో పోయి మరణిస్తే మరో జన్మ ఉండదు అని మనకి ఎట్లాగైతే పురాణాలు చెప్తున్నాయో, వారణాసిలో మరణిస్తే వాడికి ఇంకో జన్మ ఉండదు అనేది. అట్లాగా ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణిస్తే పుణ్యఫలాలు పెరుగుతాయి. వాడు అక్కడ ఇబ్బంది పడడు. ఆ లోకాల్లో, ఇతర లోకాల్లో ఈ శరీరాన్ని వదిలిపెట్టి వాడు జీవాత్మ వెళ్ళిన తర్వాత పరమాత్మలో లీనమవుతారు అన్నది. మీకు దీనికి ఒక ఖచ్చితమైనటువంటి ఒక ఉదాహరణ చెప్పనా మీకు. మహాభారతంలో భీష్మాచార్యుల వారు కురుక్షేత్ర యుద్ధంలో ఆయన్ని కొడతారు, ఆయన చనిపోరు, ఆయన నేలకు ఒరిగిపోతాడు, కానీ ప్రాణత్యాగం చేయడు. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉండి ఈ యుద్ధంలో ఏం జరుగుతుందో చూస్తాను, ఇక నేను యుద్ధం చేయను అంటాడు, కిందకి ఒరిగిపోతాడు. అలా అటువంటి గొప్ప వ్యక్తిని కురువంశ పితామహుణ్ణి కింద పడుకోబెట్టడం ఇష్టం లేక ఆ ప్రియశిష్యుడైనటువంటి అర్జునుడు అంపల బాణాల చేత వేసి ఆయనకు ఒక శయ్యను ఏర్పాటు చేస్తాడు. అంపశయ్య అని పిలుస్తాం. ఆ బాణాలతోనే ఒక చేసి అందులో పడుకోబెడతాడు. అప్పుడు ఆయన చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది, ఆయన వెళ్ళిపోతాడు. దీన్నే భీష్మ ఏకాదశి అంటాం. అది కూడా మనకి జనవరిలోనే ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత వస్తుంది. సో అంతటి పుణ్యకాలం అక్కడి నుంచి ప్రారంభమై మళ్ళా 6 నెలల వరకు ఉంటుంది మనకు. అది జూలై మాసం వరకు ఉంటుంది. ఆ తర్వాత దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది. సో మకర సంక్రమణం 2027 జనవరి 15వ తారీఖున వచ్చింది. ఆ రోజు మకర సంక్రాంతి, సూర్యారాధన చేస్తాం మనం. ఆ రోజు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. కొన్ని కార్యక్రమాలు ఉత్తరాయణ పుణ్యకాలంలో చేస్తాం. పిల్లలకి వడుగు వేయడం, గాయత్రి మంత్రం జపం చేయడం, తర్వాత వాళ్ళకి జంధ్యధారణ చేయడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కుటుంబాల్లో చేసేవాళ్ళు ఆయా కుటుంబాలను అనుసరించి ఉత్తరాయణ పుణ్యకాలంలో చేస్తారు. సో ఆ రోజు సంక్రాంతి పండుగ. మరి జనవరి 2027 జనవరి 15వ తారీఖున సంక్రాంతి పండుగ వస్తే భోగి ఎప్పుడు? 14వ తారీఖు ముందు రోజు. 15 తర్వాత వచ్చేది కనుమ పండుగ. ఈ రకంగా 14 భోగి వస్తుంది 2027లో, 15వ తారీఖు సంక్రాంతి వచ్చింది, 16 కనుమ వచ్చిందమ్మా. దీన్నే మకర సంక్రమణం. గురుగారు, ముఖ్యంగా మరి ఈ నవనాయక నిర్ణయం ఎలా జరిగిందంటారు? అమ్మా, మనము సంవత్సర ఫలితాలు చెప్పుకునేటప్పుడు, అంటే ఈ దేశకాల పరిస్థితులు, రాజకీయాలు, ప్రకృతి, వీటి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మనకున్న 9 గ్రహాలని, ప్రధానమైన గ్రహాలను తీసుకొని నవనాయక నిర్ణయం చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. వాటిలో ప్రధానంగా మనకు ఈ నవనాయక నిర్ణయం అంటే 9 రకాల పదవులు ఇచ్చి ఆ పదవులకి గ్రహాలను స్వీకరిస్తూ ఉంటాం. రాజు ఈ సంవత్సరం, ఎందుకంటే ఉగాది పండుగ గురువారం వచ్చింది. ఒకవేళ ఉగాది పండుగ బుధవారం వస్తే రాజు బుధుడయ్యేవాడు, శుక్రుడు వస్తే శుక్రుడు అవుతాడు. సో గురువు వచ్చింది కాబట్టి గురువు బృహస్పతి మనకి ఈ సంవత్సరం రాజు అయ్యాడమ్మా. అలాగే మంత్రి కుజుడు, ఇక సేనాధిపతి చంద్రుడు, ధాన్యాధిపతి బుధుడు, సస్యాధిపతి గురువు, అర్ఘ్యాధిపతి చంద్రుడు, మేఘాధిపతి చంద్రుడు, రసాధిపతి శని, నీరసాధిపతి గురువు. ఈ రకంగా రాజుగా, సస్యాధిపతిగా, నీరసాధిపతిగా గురువుకు 3 పదవులు ఇవ్వడం జరిగింది. అలాగే సేనాధిపతిగా, అర్ఘ్యాధిపతిగా, మేఘాధిపతిగా చంద్రుడికి ఇవ్వడం జరిగింది. ఇక ధాన్యాధిపతిగా బుధుడు, రసాధిపతిగా శని, మంత్రిగా కుజుడు. ఈ విధంగా మంత్రి పదవుల్ని నవనాయక నిర్ణయం మనకున్నటువంటి ఈ గ్రహాల ద్వారా, ఈ 7 గ్రహాలు, ప్రధాన గ్రహాల ద్వారా నిర్ణయించడం జరిగింది. ఇటువంటి నిర్ణయం చేసినప్పుడు ఎటువంటి ఫలితాలు వస్తాయి అన్నదాన్ని మనం ప్రధానంగా పరిశీలించాలి. ఈ నవనాయక నిర్ణయం వల్ల దేశకాల పరిస్థితులని, వివిధ రంగాలని, వివిధ ప్రకృతి వైపరీత్యాలని, రాజకీయాలని పరిశీలిస్తే ప్రధానంగా విద్యారంగం ఎట్లా ఉంటుందంటే, ఈ సంవత్సరం విద్యార్థులందరూ కూడా నిజమైనటువంటి విద్యను, శక్తివంతమైనటువంటి విద్యను పెద్దగా అభ్యసించరు. ఒక రకమైనటువంటి వ్యాపార ధోరణితో విద్యా సంస్థలు వారు అటువంటి పద్ధతులను అవలంబించడం వల్ల విద్యార్థులు నేర్చుకునేటువంటి విద్య అంతా కూడా ఆర్టిఫిషియల్గా ఉంటుంది. అది నిజంగా వారి మానసిక వికాసానికి ఉపయోగపడంగా ఉండదు. తర్వాత ఈ విద్యా సంస్థల్లో వారు ఎటువంటి పద్ధతులను అవలంబిస్తున్నారంటే విద్యార్థికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అలాగే గురువుల్ని గౌరవించే పద్ధతి, మన ప్రాచీనమైనటువంటి సాంప్రదాయ పద్ధతి తగ్గిపోతూ వస్తుంది. విద్యార్థులే కాదు, విద్యా సంస్థలు, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా గురువులకి ఇవ్వాల్సినంత గౌరవాన్ని ఇవ్వరు. వారు మేము డబ్బులు ఇస్తున్నాం, మీరు పనిచేయండి అనే ధోరణితో ఉంటారు. ఇది ఒక పెడ ధోరణి, కొంచెం బాధాకరంగా ఈ పరాభవ సంవత్సరంలో గురువులకి కాస్త అవమానాలు జరగడానికి అవకాశం ఉంది. ఇక యువతరం ఎట్లా ఉంటుంది అంటే, ఈ యువతరానికి కూడా నిజమైనటువంటి పద్ధతులు, విలువలు వీరికి కనిపించదు. ఇప్పుడు చాలామంది మనం యువతను చూస్తూ ఉంటాం. ఒక ఆయన వచ్చి అంటాడు, ఎప్పుడో చరిత్రలో ఒక మహానుభావుడు పుట్టి మన భారతదేశానికి స్వాతంత్రం కోసమో దేనికోసమో కష్టపడి ఆయన ఏదో సాధించి వెళ్ళింటాడు. ఆయన్ని మనం చాలా గొప్పగా పిలుస్తూ ఉంటాం. ఆయన గురించి మాట్లాడితే ఆయన ఒక పనికిమాలినోడండి, ఆయన అసలు చాలా చెడ్డవాడండి, ఆయన గురించి ఊరికి గొప్పలు చెప్పుకున్నారు ఇన్ని సంవత్సరాలు,
ఈ మధ్యకాలంలో నేను కొన్ని వీడియోలు చూశానండి ఆయన గురించి అని సోషల్ మీడియాను ఆధారంగా చేసుకుని ఆయన గురించి చెడు ప్రభావం, ఎవడో రాజకీయ పార్టీ వాడో ఇంకొక ఎవడో నచ్చని వాడో వారి ఎదుటి వారి మీద నిందలు వేసేటువంటి గుణంతో కొన్ని వీడియోలు క్రియేట్ చేస్తుంటారు. ఇవన్నీ నకిలీ వీడియోలు. ఈ వీడియోలు చూసి చరిత్రని వక్రీకరించేటువంటి పనికిరాని విషయాల్ని నిజమనుకుని భ్రమపడేటువంటి పరిస్థితిలో ఈనాటి యువతరం ఉంది. నిజాల్ని గ్రహించే స్థాయి మన యువతరానికి లేదు. అదొక దౌర్భాగ్యం. తర్వాత వీళ్ళు ఎటువంటి ఉద్యోగాలు కోరుకుంటున్నారంటే స్వతంత్రంగా బతకాలనేటువంటి ఉద్యోగాలు కోరుకోవటం లేదు. తక్కువ సమయంలో ఎక్కువ పని చేయాలి, ఎక్కువ డబ్బులు వచ్చేసేయాలి. అది కూడా సహజానికి వ్యతిరేకంగా. మనం సహజంగా ఏంటి, రాత్రిపూట చక్కగా నిద్రపోయి పగటిపూట పనిచేస్తాం. ఇప్పుడు పద్ధతులు ఏం మారాయి, రాత్రిపూట పనిచేస్తారు, పగటిపూట నిద్రపోతారు, అనారోగ్యం తెచ్చుకుంటారు, భయంకరంగా తయారవుతారు. దానివల్ల అనారోగ్యం, డబ్బులు వస్తాయి, ఆ డబ్బుల వల్ల వీళ్ళు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు. ఇవి ఐటీ రంగం కావచ్చు, సాఫ్ట్వేర్ రంగం కావచ్చు, ఇతరత్ర ఏవైనా కానీ ఇటువంటి ధోరణికే ఈ విద్యార్థులు అంటే నిజాన్ని గ్రహించలేరు. నేను రాత్రిపూట పని చేయనండి, అటువంటి ఉద్యోగాలు నాకు వద్దు అనేటువంటి ధైర్యం వాళ్ళకి లేదు. ఆ నిజాన్ని గ్రహించలేకపోతారు. దీని నుంచి బయటపడడానికి ఈ రాత్రిపూట పనిచేసి పగటిపూట నిద్రపోతూ మళ్ళీ శని ఆదివారాల్లో మీకు సెలవులు, మీరు ప్రశాంతంగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, అక్కడ మీ లేనిపోని చెడు అలవాట్లంతా చేసుకోవడం. ఈ మాదక ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో వీటి అలవాట్ల వల్ల మన యువతరం అనారోగ్యం పాలవుతోంది, నిర్వీర్యం పాలవుతోంది. దేశంలో వీటి వాడకం ఎక్కువవుతుంది. విద్యార్థులంతా కూడా ఇబ్బందులు పడతారు. నిజమైన విద్యను అభ్యసించట్లేదు, నిజమైన ఉద్యోగాలను స్వీకరించట్లేదు. ఇంకొక దౌర్భాగ్యం ఏంటంటే పెళ్ళి అయినటువంటి యువతలు ఎవరైతే ఉన్నారో, యువతరం అబ్బాయిలు కానీ అమ్మాయిలకు కానీ పిల్లలు పుట్టనటువంటి పరిస్థితి, సంతాన లేమి ఈ సంవత్సరం అధికమవుతుంది. అలాగే వివాహ జీవితానికి పనికిరానటువంటి అబ్బాయిలు కూడా అధికమవుతారు. వివాహం చేసుకోవడానికి అమ్మాయిలు దొరకని పరిస్థితి, పెళ్లి కాని అబ్బాయిలు కూడా అధికమవుతారు. కాకపోతే ఈ సంవత్సరం ఒక్క సంతోషకర వార్త మాత్రమే కనిపిస్తుంది. విదేశాలకు వెళ్ళాలా అనే ఆలోచన మన యువతరంలో చాలా వరకు తగ్గుతుంది. అదొకటి శుభ సూచనగా మనం తీసుకోవచ్చు. ఇక వైద్య రంగం అయితే పూర్తిగా వ్యాపారపరంగా మారిపోతుందమ్మా. ఇప్పుడు మనం ఏదైతే ఈ ఇంగ్లీష్ వైద్యాన్ని మనం కోరుకుంటున్నామో, ఆధునిక వైద్యాన్ని, అది పూర్తిగా వ్యాపార ద్వారానే అయిపోయి అమానుషత్వంగా తయారవుతుంది. ఆ రకంగా రోగుల్ని వాళ్ళు పీడించి డబ్బులు వసూలు చేయడం అనేటువంటిది ఒక ఇబ్బందికర పరిస్థితిగా సమాజంలో తయారవుతుంది. వాళ్ళ ఆరోగ్యం కోసం వాళ్ళు ఆ ప్రయత్నం చేయట్లేదు, కేవలం డబ్బుల కోసం డబ్బులు వసూలు చేసే వ్యాపార కేంద్రాలుగా మారుతాయి. అయితే ఇందులో మనకు ఈ ఆయుర్వేదం, యునాని, ప్రకృతి వైద్యం, అలోపతి, హోమియోపతి అంటే ఆధునిక వైద్యమే. ఈ హోమియోపతి, ఆయుర్వేదము, యునాని, ప్రకృతి ఇటువంటి ఏవైతే ఉన్నాయో వీటిని ప్రజలు మొగ్గు చూపుతారు. వాటి దగ్గరికి వెళ్ళి వాటిని నమ్మేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ఏదైతే ఆధునిక వైద్యం ఉందో ఈ అలోపతి, అది దాన్ని పూర్తిగా కొంతమంది నిరాకరించే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇక ఆటలు, క్రీడలు, మన భారతదేశంలో క్రీడారంగము రాజకీయ జోక్యం లేని చోట చాలా అద్భుతంగా మన వాళ్ళు పనిచేస్తారు, ఆడుతారు, మంచి విజయం సాధిస్తారు. కానీ రాజకీయ జోక్యాలు ఉన్న చోట కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంది. ప్రపంచ ఆట స్థలంలో, ప్రపంచ ఆటగాళ్ళు క్రీడా స్థలంలో భారతదేశానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానము, ఒక ఉనికి ఏర్పడుతుంది ఈ సంవత్సరం. అలాగే ఇక వ్యవసాయము, ప్రకృతి వైపరీత్యాలు కన్నా పరిశీలిస్తే ఈ సంవత్సరం వర్షాలు చక్కగా పడతాయి. ఎందుకంటే చంద్రుడు మనకు మేఘాధిపతి అయ్యాడు. బాగా పంటలు కూడా పండుతాయమ్మా. రైతులు లాభదాయకంగా ఆనందంగా ముందుకు వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే రైతులు కూడా సహజమైనటువంటి ఎరువులను వాడకుండా ఈ యూరియా లాంటివి వాడడం వల్ల అనారోగ్యకరమైన పంటలు పండిస్తారు. ఈ అనారోగ్యకరమైన పంటల వల్ల ఎవరికి ఆరోగ్యం చెడిపోతుంది? ప్రజలకందరికీ ఆరోగ్యం చెడిపోతుంది. అదొక ఇబ్బందికర పరిస్థితి. అనుకోకుండా అకాల వర్షాలు విపరీతంగా పడతాయి ఈ సంవత్సరం. అవసరం లేని సందర్భాల్లో గట్టిగా వర్షాలు పడి వరదలు, తర్వాత ఏమంటాం వడగాళ్ళు అంటే మంచు రాళ్ళు పడతాయి కదమ్మా. అటువంటి వర్షాలు, ఉరుములు, పిడుగులు ఇవన్నీ ఇబ్బందికరంగా మారుతాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల సునామీలు, భూకంపాలు తరచుగా ఏర్పడతాయి. అగ్ని ప్రమాదాలు బాగా జరుగుతాయి, వాహన ప్రమాదాలు జరుగుతాయి. ఇలాంటివన్నీ జరగడానికి అవకాశం ఉంటుంది. కొన్ని వస్తువులు విపరీతంగా పెరిగిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనకి ఈ సంవత్సరం. బియ్యము, గోధుమలు, కందులు, అలాగే పూలు, పండ్లు, సుగంధ ద్రవ్యాలు, బంగారము, వెండి, భూములు విపరీతంగా పెరిగిపోతాయి వీటి ధరలు ఈ సంవత్సరంలో. నకిలీ డాక్టర్లు, నకిలీ రైతులు, నకిలీ జ్యోతిష్కులు, నకిలీ ఉపాధ్యాయులు, నకిలీ రాజకీయ నాయకులు, ఈ నకిలీ వర్గం విపరీతంగా పెరిగిపోతుంది. మంచి వాళ్ళు మట్టిలో మాణిక్యాల్లాగా మిగిలిపోతారు, వారికి గుర్తింపు ఉండదు. ఇక రాజకీయాల గుణ పరిశీలిస్తే దేశ రాష్ట్ర రాజకీయ సరిహద్దుల్లో ఒక రకమైనటువంటి రాజకీయ నాయకుల
ప్రాబల్యం వల్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయి, కానీ యుద్ధాలు అయితే జరగవు. అది దేశ సరిహద్దుల్లో కానీ రాష్ట్ర సరిహద్దుల్లో కానీ. 2 తెలుగు రాష్ట్రాలు, మనకున్నటువంటి 2 తెలుగు రాష్ట్రాలు, అలాగే కేరళ, ఈ 2 రాష్ట్రాలు అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తాయి. తమిళనాడు, కర్ణాటక మన సోదర రాష్ట్రాల్లో కొద్దిగా రాజకీయ సంక్షోభం, సమస్యలు తలెత్తేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేంద్ర రాష్ట్రంలో రాజకీయ మార్పు కనపడదు, కానీ కీలకమైన మార్పులు, చేర్పులు జరుగుతాయి. ఇప్పుడు ఏదైతే మన దేశాన్ని పరిపాలిస్తుందో ఒక ప్రధానమైనటువంటి పార్టీ, ఒక ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో ప్రభుత్వ మార్పు కనపడడం లేదు ఈ సంవత్సరంలో, మనకి పరాభవనం సంవత్సరంలో. కానీ కొంతమంది పెద్ద వ్యక్తులకి అవమానాలు జరుగుతాయి, తద్వారా కొన్ని మార్పులు జరుగుతాయి, కొన్ని చేర్పులు జరుగుతాయి ఆ అధికార ప్రభుత్వంలో కానీ అధికార పార్టీలో కానీ. ఆ రకంగా కొన్ని ఇబ్బందులు వారు ఎదుర్కోవాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. తెలుగు సంవత్సరం, పరాభవనం సంవత్సరం, మనం అనుకున్నట్టుగా ఇది మనల్ని మనం మార్చుకునేటువంటి సంవత్సరం కనుక మనలో ఉన్నటువంటి ఈ చెడు లక్షణాలు ఏదైతే ఉన్నాయో, అరిషడ్ వర్గాలు, ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలన్నింటినీ ఓడించి నిజాయితీగా ముందుకు వెళుతూ ఈ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, మనం ఈరోజు అనుకుంటున్నాం కదా, దేశ సేవ చేస్తున్నటువంటి ప్రాంతీయ ప్రభుత్వాలు, దేశ ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ఉచిత పథకాలు తీసుకొని యాచకులుగా మిగలకుండా ప్రజలు బుద్ధి జ్ఞానంతో, స్వతంత్రంగా, ఆత్మాభిమానంతో పనిచేసి స్వయం శక్తిగా ఎదగాలని, కుల, మత, ప్రాంత విద్వేష, సంకుచిత భావాలకు లోను కాకుండా వారు ఒక మంచి మానవుడిగా, విశ్వమానవుడిగా, మంచి మనసున్న వ్యక్తులుగా ఎదగాలని, సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం. గురుగారు, మొత్తం మీద ఉగాది విశిష్టత, అలాగే ఉగాది పంచాంగ శ్రవణం అన్నీ మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. మంచిది.